బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతను నివారించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. ఎరువుల సరఫరాపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఫోన్ చేసి తక్షణమే యూరియాను కేటాయించాలని కోరారు. కాకినాడ పోర్టుకు చేరుకున్న నౌక నుంచి ఆంధ్రప్రదేశ్ కు అత్యవసరంగా యూరియా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నడ్డా వెంటనే సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు తక్షణమే 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చొరవతో కేంద్రం నుంచి కేటాయింపులు జరగడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. కేటాయించిన యూరియాను యుద్ధ ప్రాతిపాదికన అవసరమైన జిల్లాలకు తరలించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. యూరియాను ఎవరైనా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు.